guys, good morning. మనం పోయేది కోయడగుట్ట. హే గైస్, మనం చూసుకున్నట్టయితే కోయడగుట్ట మనకి 34 కిలోమీటర్స్ చూపిస్తుంది. లెట్స్ గో గైస్. యాక్చువల్లీ సన్ రైజ్ చూడడానికి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇక్కడే అయిపోయింది సన్ రైజ్. అక్కడ ఉంది గాయస్, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసాం గాయస్. టెంపుల్ వెహికల్స్ కూడా వస్తున్నాయి గాయస్, బట్ ఎందుకు రిస్క్ అని చెప్పేసి కిందనే బండి పెట్టేసి వచ్చేసి ఇది స్టాచ్యూ. Statue. నా అందరికి హైట్స్ అంటే భయం కాదు, హైట్ చూసే భయపడుతుంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. హైట్స్ అంటే భయం లేదు కానీ కింద పడడం అంటే భయం. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. వర్త్ వర్మ వర్త్. మొత్తం లొకేషన్ చూసినప్పుడు అనిపిస్తుంది నాగదేవతలు ఉన్నాయి. బాగుంది కదా ఇక్కడ మొత్తం లొకేషన్. హనుమాను ఇలా వెళ్ళి అలా అవతల సైడ్ మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మెల్లిగా చూసిరా, కొంచెం రాళ్ళు ఉన్నాయి మొత్తము. నేను చూస్తూ తీస్తూ వెళ్తున్నాలే. అక్కడ ఉన్నట్టుంది. అవును, చాలా భయం అవుతుంది. మరి అలా ఉంటే ఎలా ఉంటుంది? భలే ఉంది బోర్డు, అసలు సూపర్ ఉంది. అసలు అసలు హైలైట్ ఉన్నాయి మొత్తం రాళ్ళు అన్నీ. లైఫ్లో పైకి రావాలి గైస్. చూడండి మేము ఎంత పైకి వచ్చాం. కింద పడ్డామంటే మాత్రం మళ్ళీ పైకే. బాగుంది లొకేషన్, సూపర్ అసలు, అమేజింగ్. జింగ్ 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 అమేజింగ్. అక్కడికి వెళ్ళడం వద్దులే, సాహసాలు వద్దులే. ఎందుకు కానీ మనకు సాహసం ఎందుకు చెప్పు. రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే. బ్రిటానియా రస్క్ ఏం వద్దు మనకి. వద్దు 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 అని చెప్పినా కదా, వద్దు. భయపడుతున్నాను.
భయపడ్డా మేము ఏమైనా ఎందుకు మళ్ళీ రిస్క్ చెప్పు, రిస్క్ చేయొద్దు ఎప్పుడన్నా. కొన్నిట్లో రిస్క్ చేయాలి, అన్నిట్లో రిస్క్ చేయొద్దు. కరెక్ట్గా మేము వచ్చిన టైంకి గుడి కూడా బంద్ ఉంది, దానివల్ల లోపలికి వెళ్ళలేకపోతున్నాము. ఎక్కడికి ఎలా ఉంది కోయడగుట్ట? వ్యూ ఎంత బాగుంది. ఓవరాల్ ఇది దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి, బైక్ స్కిడ్ అవుతుంది. నిజంగా సాటిస్ఫై వచ్చినందుకు. సూపర్ ఉంది లొకేషన్, వస్తుంది. బాయ్ బాయ్ కోహెడగుట్ట. బాయ్ బాయ్.